హలో ఎవరోన్, దిస్ ఇస్ సుమన్ దేవరపల్లి. సో దిస్ ఇస్ న్యూ బ్లాగ్ అనమాట. మన ట్రెడిషన్ ఇది. సో సో ఈ ట్రెడిషన్ ప్రకారం భోగి బ్లాగ్ అనమాట ఇది. లాస్ట్ ఇయర్ కూడా మేము బ్లాగ్ అప్లోడ్ చేసాం, కానీ అప్పుడు వేరే ఆ, ఈయన ఈయన మన సుమన్ మాస్టర్ స్వెటర్ వేసుకున్నాడు, వింటేజ్ స్వెటర్. సో టైం టైం ఎంత ఉంది మ్యామ్? టైం ఇప్పుడు ఈ టైంలో అందరు పడుకుంటారు. టైము 12:17 అయింది టైం. ఇప్పుడు ఏర్పాట్లు చేయాలి, బయట అందరూ పడుకున్నారు, మంచు పడుతుంది. కానీ మేము నైట్ హోల్స్ కదా, అలా పడుకోము. సో ఇంకా ల్యాగ్ లేకుండా బయట అవన్నీ మనం చూద్దాం. గైస్, అంత పెద్ద స్టఫ్ ఏం కాదు, కానీ ఇవన్నీ ఇప్పుడు సెట్ చేయాలన్నమాట. ఈ కార్లో ఇంకా అక్కడ కొన్ని కార్లు ఉన్నాయి, ఇవన్నీ సెట్ చేద్దాం. గొయ్యి కూడా తవ్వుతున్నాం. సెంటర్లో కర్ర నించోబెట్టాలి కదా సపోర్ట్కి. మిగిలిన కర్రలన్నీ సరిగ్గా నించోవాలంటే మీరు కర్ర చూసి కర్రతో తవ్వుతున్నారని ఏమనుకోకండి. మా దగ్గర అలా పెద్ద పెద్ద గోతులు తవ్వి పనిముట్లు ఏం మా దగ్గర లేవు. ఉండేది ఒక కర్ర. ఏదో కొంచెం తవ్వాలి కదా అని, ఏదో కొంచెం చిన్నది గొయ్యి కావాలి కదా అని తవ్వుతున్నాం. మొత్తం నిలబెట్టాక మీకు మళ్ళీ చూపిస్తాను. సో ఫైనలీ గైస్, మీకు ఇందాల ఎలా చూపించాం, ఒక చిన్న గొయ్యి తవ్వుతున్నట్టు చూపించాం. కాకపోతే ఇప్పుడు అంతా సెట్ చేసాం అనమాట. చూడడానికి అంత ఈజీగా ఉంటుంది, కానీ చాలా కష్టపడి సెట్ చేసాం. ఇది పొద్దున్న చూద్దరు, కానీ ఇదైతే సెటప్. టైం ఇప్పుడు 1:30 అవుతుంది. మొత్తం 1 hour చేసాం ఇదంతా. సో ఇంకొంచెం ఫినిషింగ్ టచ్ ఉంది. బ్రిక్స్ ఉన్నాయి కదా, ఇవి తీసి ఇక్కడ ఇట్లా పేర్చాలన్నమాట. అంతే, అది చేస్తే ఇంక ఫైనల్ టచ్ అయిపోయినట్టే. అప్పుడు కలుద్దాం మళ్ళీ. గైస్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు మార్నింగ్ టైం 5:20 అవుతుంది. సో విల్ స్టార్ట్ ది భోగి ఫైర్ అనమాట. మామూలుగా ఉండదు. లెట్స్ లిట్ ది ఫైర్. లోపలికి అయితే అలాగా చిన్న కర్ర ఆడితే తెచ్చాడు. ఇప్పుడు మొన్న వచ్చా, మొన్నవా విజయ్ ఇక్కడే మన ఇంకా కమ్మలు పెట్టి ఇంకా చాలు అగ్గిపుల్లు ఇంకా ఈ పేపర్ వెలిగించినాము ఇక్కడ. కమ్మలు అయిపోతే కర్రలు అంటుకుంటాం. హ్యాపీ భోగి గైస్. హ్యాపీ భోగి గైస్. చలి మొత్తం పోయింది, చెమటలు వచ్చేస్తున్నాయి గైస్. అట్టేస్తాడు మొగం మీద. ఈసారి మీ అందరికీ చాలా షార్ట్ బ్లాగ్ అనమాట. ఎందుకంటే నాకు కూడా ఈ వాయిస్ నిన్న చెప్పినట్టు సరిగా లేదు. సో మిమ్మల్ని ఎక్కువ ఏమంటారు, కంకర్రాల్ వాయిస్ ఏదంటారు కదా, ఆ వాయిస్తో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని నేను అనుకోవట్లేదు. సో ఐఎమ్ ఎండింగ్ అప్ ఇట్ ఇన్ ఏ వెరీ షార్ట్ లెంత్ అనమాట. లాస్ట్కి ఇలా అయింది వ్లాగ్. సో యా గైస్, దట్స్ ఇట్ ఫర్ భోగి వ్లాగ్. యాక్చువల్లీ హడావిడి అయితే చాలా ఎక్కువే చేసాము, కానీ నాకు ఈ థ్రోట్ సరిగా లేకపోవడం వల్ల నేను ఎక్కువ కవర్ చేయలేక, హోప్ ఇది కొన్ని రోజుల్లో తగ్గిపోవాలనుకుంటున్నా. ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడేదే ఉంటుంది, బట్ సడన్గా వాయిస్ పోయేసరికి నాకే సంథింగ్ ఇట్స్ లైక్. సరే, ఇప్పుడు అది కాదు మ్యాటర్. విషింగ్ యూ ఆల్ హ్యాపీ భోగి టు ఎవ్రీ వన్. సో మీ లైఫ్లో ఇయర్ అంత మంచి జరగాలని ఫ్రమ్ మై సైడ్. సో మీరు కూడా నాకు చేయాల్సింది ఒక సబ్స్క్రైబ్ అంతే. విషెస్ చేశానని సబ్స్క్రైబ్ చేయట్లే. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సుమన్ దేవరపల్లి. మా మమ్మీతో ఇప్పుడు చిన్న Q&A ఉంది, మీకు చూపిస్తాను. ఈసారి కొత్తగా మా మమ్మీని క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. భోగి ఎందుకు చేస్తారని చెప్పమ్మా. భోగి ఎందుకు చేస్తారు? ఈ సంవత్సరం ఉన్నవన్నీ చికాకులు పోయి వచ్చే ఈ సంవత్సరం నుంచి మనకు బాగా జరగాలి. పాతవన్నీ భోగి మంటలు వేసేసి మనకు కొత్తగా జరగాలని. సో ఆన్ దిస్ నోట్ మీ అందరికీ మళ్ళీ హ్యాపీ భోగి.
సో ఎవ్రీ ఇయర్ వ్లాగ్ చూసి చూసి బోర్ కొడుతుంది అంటున్నారు సబ్స్క్రైబర్స్. ఈసారి అందుకే మనం క్యూఎన్ఏ ప్లాన్ చేస్తాం. మా డాడీ చిన్న పని మీద గుడికి వెళ్ళారు. ఆయన వచ్చాక ఆయన్ని కూడా అడుగుదాం. అంతలోపు మన చీఫ్ గెస్ట్ ఉన్నాడు కదా, చీఫ్ గెస్ట్ని కూడా క్వశ్చన్ అడుగుదాం. అంటే ఛానల్ ఉన్నప్పటి నుంచి ఉన్నాడు కదా అన్ని వీడియోల్లో. ఇది మా భోగి టుగెదర్ ఎన్ని ఇయర్స్ అయిందంటే మేము చాలా రోజుల నుంచి పోస్టులు పెడుతున్నాం, కానీ అది ఎన్ని ఇయర్స్ అనేది మాకు కూడా తెలియదు. మన చీఫ్ గెస్ట్ని అడుగుదాం అండి, ఎన్ని ఇయర్స్ చెప్తాడు. అది చెప్పు మ్యామ్, చీఫ్ గెస్ట్ ఏది చెప్పాలనుకుంటున్నా చెప్పి సబ్స్క్రైబర్లకి. ఎన్ని ఇయర్స్ ఈ వ్లాగ్ అయినా వాళ్ళు కంటెంట్ నచ్చాలని. 7 ఇయర్స్ అవుతుంది మేము దగ్గరుండి. ఎప్పుడు మేము ఇంటర్ నుంచి ఫ్రెండ్స్. ఇంటర్ తర్వాత అప్పుడు ఇంటర్ నుంచి ఏ భోగి వచ్చినా మేము ఇక్కడికే ఇద్దరం కలిసి ఇక్కడే చేసుకునే వాళ్ళం. కాకపోతే మేము ఫొటోస్ వ్లాగ్స్ అప్లోడ్ చేయడం ఒక 3 to 4 ఇయర్స్ బ్యాక్ నుంచి. ఈ ఇయర్కి 4 ఇయర్స్ నుంచి వ్లాగ్ 2 ఇయర్స్ మేము ఫోటోలు అవి అప్లోడ్ చేసుకునేది. అది ఒక 4 ఇయర్స్ అవుతుంది. మేము సక్సెస్ఫుల్గా 7 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాం భోగి. 7 ఇయర్స్ నుంచి కలిసి చేసుకున్నాం. నెక్స్ట్ సిల్వర్ జూబ్లీ చేస్తాం అనమాట. 5 ఇయర్స్కి తర్వాత అంకుల్స్ అయిపోయి అన్నీ అయిపోయి ఫ్యామిలీస్తో కూడా ఇలాగ చేసుకోవాలని దేవుడిని జై బాలయ్య దేవుడిని కోరుకోవాలి. సర్లే. సో యా గైస్, ఈ వ్లాగ్ మీకు కొంచెం కొత్తగా అనిపించి ఉంటుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సుమన్ దేవరపల్లి. నా గొంతు బాగాలేదు అంటే ఇన్నిసార్లు చెప్తున్నానని కాదు, బట్ పీపుల్ విల్ అనాయిడ్గా ఫీల్ అవుతారు నేను ఏదో కావాలన్నట్లు మాట్లాడుతున్నాను. సో అందుకే చెప్తున్నాను, అంతే, ఇంకేం కాదు. సో యా దట్స్ ఇట్. లాస్ట్ ఇయర్ భోగి వ్లాగ్ని చాలా మంచిగా సపోర్ట్ చేశారు. సో ఈసారి కూడా అంతే బాగా షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ మీ టు యూ ఆల్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు సుమన్ దేవరపల్లి. థ్యాంక్ యూ. సో గైస్, ఇది మనకి వ్లాగ్లో మీకేమో కానీ నాకు చాలా కొత్తగానే అనిపిస్తుంది ఇట్లా Q&A తీసుకోవడం. సో అందరూ అయిపోయారు. మా డాడీ అందరు గుడికి వెళ్ళి రావడం వల్ల కొంచెం లేట్ అయింది. ఆయన అడుగుదాం భోగి ఎక్స్పీరియన్స్ మా చిన్నప్పటి నుంచి ఎలాగవుతుంది, సంక్రాంతి గురించి ఏంటి అని తెలుసుకుందాం. ఓకే, ఇది ఫస్ట్ టైం అనుకుంటా ఇలా Q&A సెషన్ మా డాడీ వాళ్ళతో చేయడం, మమ్మీ వాళ్ళతో. గమనిస్తాం. చెప్పండి. మా తండ్రి గారి దగ్గర నుంచి, తాతగారి దగ్గర నుంచి వస్తున్న సంప్రదాయం, సనాతన సంప్రదాయం ప్రకారం ఈ భోగి అనేది సంక్రాంతి, కనుమ, ముక్కనుమ పండగల పర్వదినాలని చేసుకోవడం తరతరాలుగా వస్తున్నటువంటి సనాతన సంప్రదాయం ప్రకారంగా జరుపుకుంటున్నాం. దీనికి ఏంటంటే మేము మా కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ 4 రోజులు ఒకే చోట ఉండి కలిసికట్టుగా వండుకొని ఆ రోజు ఉదయం నుంచి రాత్రి వరకు అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆధ్యాత్మిక, సామాజిక, మిగతా ఈ వంటలు, వార్పులు, పిండి వంటలు, మిగతా ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటూ ఈ 4 రోజులు అంతా సరదాగా సంతోషంగా గడుపుకున్నది సనాతన సంప్రదాయంగా వస్తున్నట్టు ఆచారం. ఈ ఆచారాన్ని భావితరాల వరకు కూడా అనుసరించి మళ్ళీ ఈ సంప్రదాయాన్ని కొనసాగించాలని నేనైతే భగవంతుని కోరుకుంటున్నాను. ఈ రాబోయే తరాలకి ఇది స్ఫూర్తిదాయకంగా ఉండాలని నా ఆకాంక్ష. సో ఎప్పుడు అవ్వలేదు డాడీకి, మీకు కొత్తగా ఉంటుంది. సో చూడండి వ్లాగ్ కూడా. మేము చాలా ఎక్కువ సెలబ్రేట్ చేసుకున్న ఫెస్టివల్ అనమాట. మెయిన్ ఫెస్టివల్ మాకు ఇది సంక్రాంతియే. మిగతా ఫెస్టివల్స్ కూడా చేసుకున్నాం, కానీ ఇది మాకు ఫ్యామిలీ పరంగా మా డాడీ చెప్పినట్టు కూడా ఫ్యామిలీ అంతా కలిసి ఒక దగ్గర ఉండి చేసుకునేది అనమాట. సో ఇది ఫస్ట్ డే. సో రేపు నుంచి ఇంకా మంచిగా సంక్రాంతి ఇంకా కనుమ చేసుకుంటాం. సో అంతవరకు విషింగ్ యూ ఆల్ ఏ వెరీ హ్యాపీ భోగి. అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ శుభాకాంక్షలు. ఈ రూపాన్ని మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సాయిరామ్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సుమన్ దేవరపల్లి.